Zabardast Khatarnak Comedy Show. Let's welcome Rocking Rakesh and team. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. యాండి మిమ్మల్ని పెళ్లి చేసుకోబోవడం నిజంగా నా అదృష్టం. అది నా దురదృష్టం. మన పెళ్లి అయితే హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం చెప్పండి. హనీమూన్ కి తీసుకెళ్లి ఫసక్కన వేసేస్తున్నాను. నేను హనీమూన్ కి అయితే నేను రాను. ఇగో ఒక పని చేద్దాంరా, మన పెళ్లి తరతరాలు యుగాలు చెప్పుకోవాలి అంటే రెండు ఆదిత్యం, ఒకటి భోజనం ఇక్కడి నుంచి కాదు, ఒక సెలబ్రిటీ వంటవాడిని చెన్నై నుంచి పిలుస్తున్నారు. రావాలమ్మా రావాలి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఈ పెళ్లికి నేను పెళ్లి కొడుకుని సార్, ఈవిడ పెళ్లి కూతురు సార్. ఫస్టే చెప్పుంటే ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు. రండ్రా. ఆమెకేం తక్కువ సార్? ఏమ్మా ఎంత మీ ఆయన నిన్ను విడిచిపెట్టి తీర్థయాత్రలకు వెళ్తే ఈ పిల్లగాన్ని చూసుకొని చేసుకోవడమేనా? పెద్ద ప్లానింగే. వెనకాల ఏమన్నా ఆస్తి పాస్తులు ఉన్నాయా? అది పోతుందని చేసుకుంటానేమో, దాన్ని చేసుకుంటా నువ్వు పోతావు వెదవా. ఏంటంటున్నాడు? నీ అందం చూసి ఈర్ష్యపడుతున్నారు. దాని అందమా? పోతే వెనకాల తిరిగినట్టు దాని ఫేసు అది. మా పెళ్లికి అద్భుతమైన వంటలు వండి వచ్చిన అతిథులకు మీరే దగ్గరుండి పెట్టాలి. బిర్యానీ రెడీగా ఉంది. ఏంటి ఇప్పుడే వచ్చారు? అప్పుడు బిర్యానీ కూడా వండారా? వచ్చే దారిలో మేమే తినేసి వచ్చాము, పార్సల్ మీకు తెచ్చాము, మీరిద్దరు తినేయండి. వీళ్ళందరూ ఎవరు సార్? వంట వాళ్ళయ్యా. ఒక్కొక్కరు ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించా. ఇంతకు మీరే స్పెషలిస్ట్ అండి? సాంబార్ స్పెషలిస్ట్. మా నాన్నగారికి వీళ్ళ నాన్నగారికి సాంబార్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నగారు ఇంకా బ్రతికున్నారా? సార్ వీడెవరు సార్ స్పెషలిస్ట్? చెన్నై నుంచి పిలిపించానయ్యా, బిర్యానీ స్పెషలిస్ట్. అవును, మీరు చెన్నైలో ఉంటారా? చెన్నైలో ఏం చేస్తుంటారు? చెన్నైలో ఏం చేస్తుంటారు? నీకు అర్థం కావట్లే. చెన్నైలో మీరు ఎక్కడ ఉంటారు? సోది మహోడా నాకు అర్థం కాలేదు సార్. జాగ్రత్త అండి, వెనకాల అన్ని బయటపడతా ఉన్నాయి. నేను ఒక 2 ప్రశ్నలు వీడిని అడగాలి. నా ముందు లుంగి కడతాడేంటి సార్ వీడు? సార్ చెన్నై పౌరుషం అంతా వీళ్ళు కనపడుతుంది సార్. ఇగో అబ్బి గురువు గారు 2 ప్రశ్నలు సొల్లు, మీరు కూడా సొల్లు. దమ్ బిర్యానీ అని ఆ బిర్యానీకి ఆ పేరు ఎలా వచ్చింది? బిర్యానీ చేస్తా ఉంటారు అని వచ్చింది అనుకో, దమ్ బిర్యానీ. సార్ దమ్ బిర్యానీలో ఏమేమి పుడుస్తారు సార్? ఒక కడాయి తీసుకోవాలయ్యా, దాంట్లో పసుపు పొడి మిరప్పొడి అన్ని వేసి పూడ్చాలా, మళ్ళీ వచ్చి రైస్ వేసి పూడ్చాలా, అన్ని వేసి పూడ్చి పెట్టుకోవాలా. ఓకే, పక్క తప్పుకోండి. అయ్యా నమస్కారం. సాంప్రదాయంగా ఉన్నారు, మీరేం చేస్తారు? పులిహోర కూడా ఒక పులిహోర చేయడం అంటే స్పెషలిస్టా? పులిహోర చేయడం కూడా ఒక స్పెషలిస్టా అన్నారా? లేకపోతే పెళ్లి కాకముందుకి ఈ మెట్ల మీద మీరు మీ ఆవిడ కూర్చొని చేసింది ఏంటి? సందు దొరికినప్పుడల్లా రేష్మి గారి దగ్గరికి వెళ్ళి మీరు చేసేది ఏంటి? అమ్మా నువ్వేం చేస్తావు? కోసి కారం పెడతానంటే కాదండి, గుత్తొంకాయని కోసి కారం పెట్టిద్ది అని చెప్తా ఉంది. వెరీ గుడ్. ఇగో మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటాం, నేను మా నట్టు. మీరు వంట స్టార్ట్ చేయండి. ఏమిటండి వంటలు స్టార్ట్ చేశారా? వంటలు స్టార్ట్ అయినాయి. ఓకే ఓకే. ఏమండి ట్రెండ్ ఒకసారి ఏంటయ్యా? నట్టు వంటలు అయిపోయినాయా? నువ్వు అటు ఇటు తిరగరా, గ్లామర్ తగ్గుతుంది. దయచేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం, కానీ ఇలాంటి చెప్పకండి మీరు.
దమ్ బిర్యానీ రెడీయా? ఎస్, దమ్ బిర్యానీ రెడీ. ఓకే. ఇదేమిటండి దమ్ బిర్యానీ ఇలా 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 కలుపుతున్నాడు? ఎన్నడా కాదు, నువ్వు అట్లా కూర్చుంటే ఏదో ఒకటి పడుతుంది. దింపండి సార్. గురుగారు ఏమిటి? సాంబార్లో ములక్కాయ తింటారా? తింటావు సాంబార్. ఒరే పృథ్వీ, అలా దిగి ఒక ములక్కాయ తీయరా. దొరికిందా? లేదు. దొరకలేదా? ఆ మూలకు చూడరా. దొరికింది. ఇగోండి ములక్కాయ. చెరువులో గనక చేపలు పట్టడానికి ఈతున్నట్టు సాంబార్ లో దిగాడు. ఒకసారి టేస్ట్ చూడండి మీరు, అద్భుతంగా ఉంటది. లేదు, ఉప్పు తగ్గింది. ఒకసారి అరే ఆ గడ్డి ఒరే పృథ్వీ, అన్నా. ఒక్కసారి నేను టేస్ట్ చూస్తా. ఆ ఉప్పు ఎయ్యి. ఇదేంటండి ఇంత టేస్ట్ లేదు ఉప్పు? చెప్పు తీసుకొని కొడతా. ఈ గంటలో ఉన్న సాంబార్ రుచి చూస్తూ అందరూ చెప్తావేంట్రా? అబ్బా ఉప్పు అంతా ఉందండి. ఉప్పు ఉందా? ఒకసారి దిగురా, వాళ్ళకి దిగు. ఆ డైపర్ అంతా వీర్చేస్తుంది ఆ ఉప్పుని. నాకేదో డౌట్ వస్తుంది. అసలు మీరు వంటలు చేయడానికి వచ్చారా, ఇంకా దేనికన్నా వచ్చారా? మేము వంటలు చేయడానికే వచ్చాం. ఇగోండి మీకు అద్భుతంగా ఒక పాయసం చేసాం, టేస్ట్ చేయండి. మరి నట్టు అదిరిపోలే. అది ఒరే అబ్బాయిలు, ఆ వచ్చినాయని చదిరేసేయండి. ఫోన్ వస్తుంది చూడు. హలో గురువు గారు, పెళ్లి అన్నారు, మండపం దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఏం పెళ్లి జరగట్లేదు కదండి. అంటే మీరు ఇప్పుడు వచ్చారా వంట చేయడానికి? 1:30కి వచ్చాము. మరి ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరో మాకు తెలియదండి. ఎవరో తెలీదా? నేను అప్పటికే చెప్తున్నా, బుడ్డోని చూసి వాడు ఆమా అన్నప్పుడే అనుకున్నా మనకేదో ఆమద నాగిచ్చి వెళ్తాడు ఆడు అని అనుకున్నా. నీ దుంప దగ్గర పదలే. ఆడియన్స్ మీకు ఎలా అనిపించింది క్యూట్ గా జరిగిన ఈ స్కిట్? నట్టు పేరు చాలా బాగుంది. ఇంకో ఆమా ఒకటి పులిహోర, అందరూ చాలా ఫన్ గా ఫీల్ అయ్యారు. చాలా బాగుంది. బాబు పేరేం పేరు తెలియదండి. ఆమా ఋషి నీకు పెద్ద. సో రిషి క్యూట్నెస్ అందరికి నచ్చేసింది. ఖుష్బూ మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకింగ్ రాకేష్, నటుకుమరిమా, ప్రవీణ్ అండ్ అందరు పిల్లలకి థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది, కాన్సెప్ట్ కొత్తగా ఉంది. అండ్ రిషి నిజంగానే నీ పర్ఫార్మెన్స్ ఈ రోజు అదిరింది. కృష్ణ భగవాన్ గారు, నటకుమారి గారు చాలా బాగా చేశారండి. ఫుల్ మూడ్ లో ఉన్నారు. రియాక్షన్స్ కానీ చూస్తున్నా. రాకింగ్ రాకేష్ చెప్పక్కర్లేదు, దున్నేస్తాడు. వన్ మ్యాన్ షో. అందరూ బాగా చేశారు. ఆమా. Thank you so much to the entire team. Thank you, Rocking Rakesh and team.